సహజంగా వ్యాపార ఒప్పందాలు ఇచ్చి పుచ్చుకునే వాళ్ళ మధ్య జరిగేటువంటి ఒప్పందాలు. ఇచ్చేవాడు, పుచ్చుకునేవాడు ఇద్దరి ప్రయోజనాలు ఆ ఒప్పందంలో ముడిపడి ఉంటాయి. కానీ ట్రంప్ విషయంలో అలా కాదు. తన ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి. తన అవసరాలు మాత్రమే ఉంటాయి. తన అవసరాలను బట్టి వ్యాపార సూత్రాలు మారుతా ఉంటాయి. ఇప్పుడు ట్రంప్ ఇవాళ కీలక ప్రకటన చేశాడు. అమెరికాకి దిగుమతి అయ్యేటువంటి జనరిక్ మెడిసిన్స్ మీద ఎలాంటి సుంకాలు ఉండవు. 2 సంవత్సరాల పాటు 0% టారిఫ్ మాత్రమే జనరిక్ మెడిసిన్స్ మీద ఉంటుంది అనేది ట్రంప్ ఇవాళ చేసిన ప్రకటన. ఎందుకు? ఈ జనరిక్ మెడిసిన్స్ అమెరికాకి చాలా అవసరం. అంటే అమెరికా అవసరాలు మాత్రమే దీంట్లో ఉన్నాయి. అంటే అమెరికాకి అవసరమైన వాటి విషయంలో మాత్రం టారిఫ్లు ఉండవు. మిగతా వాటి విషయంలో మాత్రం టారిఫ్లు వేసి అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంటాడు. భారతదేశం అమెరికాకి ఎగుమతి చేసే చాలా వస్తువుల విషయంలో సుంకాలను ఏ రకంగా మోపాడు, తర్వాత ఏ రకంగా తగ్గించాడు, మళ్ళీ ఏ రకంగా పెంచాడు మనందరికీ తెలుసు. చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఒక్క భారతదేశం విషయంలోనే కాదు, చైనా విషయంలోనూ ఇతర దేశాల విషయంలోనూ ట్రంప్ వైఖరి ఇలాగే ఉంటుంది. తన కోపం వస్తే చాలు, మీ మీద 10% టారిఫ్లు వేస్తున్నా అనే రకం ట్రంప్. కేవలం కోపం వస్తేనే. ట్రంప్ చెప్పిన మాట వినకపోతే చాలు, మీ మీద టారిఫ్లు మూత మోగిస్తాను అనే రకం ట్రంప్. ట్రంప్ మనస్తత్వం మీద అక్కడ కోట్లు ముట్టుకాయలేసాయి. అక్కడ అమెరికన్ కాంగ్రెస్ ట్రంప్ను తప్పుపట్టింది. అయినా సరే ట్రంప్ వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదు. కానీ అమెరికా అవసరాలకు వచ్చేసరికి, ట్రంప్ అవసరాలకు వచ్చేసరికి మాత్రం ట్రంప్ ఎలా ఉంటాడు అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. జనరిక్ మెడిసిన్స్ మీద టారిఫ్ ఉండదు అని ప్రకటించాడు. సరే, మంచిదే. ఎందుకంటే చాలా జనరిక్ మెడిసిన్స్ని భారతదేశమే అమెరికాకి పంపిస్తూ ఉంటుంది. కాబట్టి మన వరకు చూసినప్పుడు అది మంచిదే. మన ఫార్మా రంగానికి అది మంచిదే. కాబట్టి మన ప్రయోజనాలు చూసుకున్నప్పుడు మనం దీన్ని ఆహ్వానించాలి.